యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, దేవునికి కలిగిన ఏకైక సంతానం, దేవునిలో నుంచి వచ్చిన ఒకే ఒక్క దేవుడు కుమారుడు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన మానవ జాతికి సంబంధించిన వాడు కాదు, ఆదాము సంతానము కాదు, పాప స్వభావం ఆయనలో లేదు. ఆయన పాప శరీరాకారముతో వచ్చాడు. ఆయన భూమి మీద జీవించినంత కాలం కూడా దైవికమైన తండ్రి కలిగిన పరిశుద్ధ స్వభావం కలిగే జీవించాడు, కానీ పాప స్వభావంతో ఆయన జీవించలేదు. ఆదాము స్వభావం ఆయన కలిగి లేడు. ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చింది మనుషుల పాపములను తీసివేయుట కొరకు, మనుషులకు రక్షణ అనుగ్రహించుట కొరకు, మనుషుల పాపములను తీసివేయుట కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. మనుషుల పాపాల కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, యావత్తు మానవ జాతికి మోక్షాన్ని అనుగ్రహించాడు.